చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి అప్పుడు కూడా ఆత్మహత్యలు, ఇప్పుడు ఆత్మహత్యలు. తెలంగాణలో ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయినాయి. కాకపోతే ఒకప్పుడు ఉద్యమంలో పోయిర్రు మనోళ్ళు, ఆ తర్వాత రైతులు పోయిర్రు, ఇప్పుడు సర్పంచులు పోతూ ఉన్నారు. సో ఊరికి అభివృద్ధి చేస్తే ఊరేసుకునే పరిస్థితి రావడం అనేది చాలా ఘోరం. సో ప్రభుత్వం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జనవరి 9, 2022 ధర్నా చౌక్లో వీళ్ళు ఇప్పుడు అందరూ బట్టి గారు, ఉత్తమ్ గారు, పొన్నం ప్రభాకర్ సార్ గారు, వీళ్ళందరూ, సీతక్క, వీళ్ళందరూ కూడా అక్కడ శ్రీధర్ బాబు కూడా అందరూ కూడా సర్పంచుల కోసం ధర్నా చేసిరు బిల్లులు ఇవ్వమని చెప్పేసి. అంతేందుకు ఎలక్షన్ కన్నా ముందు నవంబర్లో కూడా 23 నవంబర్లో కూడా మీకు డబ్బులు ఇయ్యరు గవర్నమెంట్, ఏమున్నా ఇప్పుడే తిరగబడరు మీరు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అని చెప్పారు. మరి మేము అధికారంలోకి వస్తే 1 monthలో డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి కూడా 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ తారీఖు వస్తే 22 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా దీనికి స్పందించింది లేదు, ఒక సమీక్ష పెట్టింది లేదు, కనీసం ఎంత పెండింగ్ బిల్స్ ఉన్నాయో వివరాలు కూడా తీసుకున్నది లేదు. సో వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఏమాత్రం ఉన్నట్టు కనిపిస్తలేదు. సో చాలాసార్లు నేను కూడా అన్నా, మా అధ్యక్షుడు కూడా అన్న, మరి నేను సూసైడ్ చేసుకుంటా, నా వల్లన్నా మీ అందరికి బిల్లు వస్తాయని అట్లాంటి పనులు చేయకని చెప్పి, క్రాంతి అయినా కూడా సూసైడ్లకు వ్యతిరేకపడ్డా మనం చేయకూడదు, ఏమన్నా ఉద్యమం చేద్దాం, ప్రజాపంతరం వెళ్దాం కానీ అట్లా చేద్దాం చెప్పారు. సో చాలామంది సర్పంచులు అప్పులు చేసిరు. ఎందుకు చేసిరు అంటే గవర్నమెంట్ టార్గెట్ పెట్టి చేయించారు. సో మీరు అంటున్నారు ఆ ప్రభుత్వంలో చేసి మేము ఎందుకు ఇవ్వాలని అంటున్నారు. మరి ఆ ప్రభుత్వంలో పట్టిన రోడ్లు ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో అంగన్వాడీ బిల్డింగ్లు ఉన్నాయి, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. నేనే మా ఊరు హాస్పిటల్కి టాయిలెట్ లేకుండే, 1972 కట్టిన హాస్పిటల్కి లేడీస్కి టాయిలెట్ లేకుండే, స్టాఫ్కి టాయిలెట్ లేకుండే. అసలు టాయిలెట్ గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి మేము పెట్టినాం, పల్లె ప్రగతి కింద టాయిలెట్లు పెట్టినాం. దానికి అంతే రైతు వేదిక కూడా కట్టినాం. రాత్రి 12 గంటలకు కలెక్టర్ వర్క్ జరుగుతుందో చూస్తే 12 గంటలకు లేబర్ పెట్టి పని చేయించినాం. అక్కడ మేము గ్రామ పంచాయతీ నుంచి వర్కులు, రోడ్లు వేసినాం, పార్కులు కట్టినాం, క్రీడా పార్కులు కట్టినాం, చిల్డ్రన్ పార్కులు కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు పెట్టినాం. ఎన్ని చేయాలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగింది. అది వాస్తవం, మీకు అలాంటి తెలుసుకోవచ్చు ఇప్పుడు కూడా. కానీ మీరు ఏమాత్రం స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని చేస్తున్నా ప్రాలన ఏం చేస్తున్నా అర్థమైతలేదు. మీరు రీల్స్ మంత్రి ఇప్పుడు సీతక్క గారు మొన్న ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హెలికాప్టర్ పంపిణీ ఏడిసిర్రు. మరి ఇప్పుడేమో కామెంట్లు జరిగింది, పొయ్యిలు చూసి వచ్చిర్రు, ఏమైనా రెస్పాన్స్ ఉందా? ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఏం రివ్యూ మీటింగ్ లేదు. స్పోర్ట్స్ మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు, మ్యూజిక్ మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు. అరే పబ్లిక్ చనిపోతున్నా, నీళ్ళు వాటర్ మొత్తం ఫుల్ అప్ అయ్యి ఈయన అక్కడ నుంచి పోటీ చేసిండు రేవంత్ రెడ్డి గారు. పోటీ చేసిన ఊరు కూడా నువ్వు పోవడానికి టైం లేకుండా రివ్యూలు చేసుకుంటా ఒలింపిక్స్ నిర్వహిస్తా అని చెప్పడం అంటే నువ్వు కత్తి మామూలుగా గాల్లే స్వామి చేస్తున్నావు. గాల్లే స్వామి కదయా, ప్రజాపాలన అన్నారు, ప్రజలు చేయండి. నువ్వు గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండకుండా ప్రైవేట్లో ఉండి ప్రజలకు అందుబాటులో లేకుండా రాజకీయ పాలన 100% ఇదే నిజమైన రాజకీయ పాలన చూపిస్తున్నావు నువ్వు. అక్కడెక్కడ ప్రజావరణ ఇప్పటికే 5 స్టార్ ప్రజావరణ అప్లికేషన్ ఇచ్చినా నేను. మా ఊరు హాస్పిటల్ గురించి 3-4 సంవత్సరాలు హాస్పిటల్ కట్టి ఇప్పుడు హాస్పిటల్ ఇది ఊరు లేదు దానికి. మీరు ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది ఊర్లో, ఏం జరుగుతుంది. స్కూల్ అంటారు, ఇప్పుడు 200 కోట్ల స్కూల్ కడుతున్నారు. మా కాన్సెన్స్ స్కూల్ ఇవ్వలేదు, యంగ్ ఇండియా స్కూల్ ఎందుకు ఇవ్వలేదు? కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వక కారణం ఏంటి అంటే మీరు చేస్తున్న అసంబద్ధ పాలన, సమన్వయ పాలన అనేది లేనే లేదు. సో ఎంత మాడుకున్నా ఎంతవరకు లాస్ట్కి అంటే రాష్ట్రకారం చేస్తున్నారు. ఎంతెందుకు మన ఉస్మాన్ యూనివర్సిటీకి పోయిర్రు, 1000 కోట్లు పడేస్తా అని చెప్తున్నారు. ఏడిస్తారు. కనీసం మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళకి 8 నెలల బిల్లులు లేవు వాళ్ళకి. ఎక్కడ పాలిస్తారు మీరు చెప్పండి. మీరు ట్రిపుల్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అక్కడ, ఇంకా ఆ ట్రిపుల్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటున్నారు. అంటే అది సరళం చేసి మీరు పెట్టుకుంటారా? మీరు ఆలోచించేటప్పుడు ఇప్పటిదాకా ఎన్ని యూనివర్సిటీలు పోయారు, అసలు లెక్చర్లు ఎందుకు నిర్మించారు మీరు? అసలు యూనివర్సిటీలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 8,000 20,000 ఖాళీ ఉంది. ఉస్మానియాలో 4,000 పైన ఖాళీలు ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ అంతా 8,000 పైన అయినాయి. మరి మీరు ఏది కూడా సంబంధం చేస్తలేరు. విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? ఎవరు లేరా విద్యార్థులు ఇక్కడ? మీరు చెప్పండి, అసలు ఎవరు లేరా విద్యార్థులు చెప్పండి. విద్యా కమిటీ చైర్మన్ నియమించారు, ఆయన ద్వారా ఏమైనా రిపోర్ట్ తెప్పించుకున్నారా? ఏమైనా అమలు చేస్తున్నారా? ఏదో వాళ్ళు చేస్తున్నారు చెప్పండి. ఎంప్లాయీస్ కనీసం బేసిక్ వాళ్ళకి పిఎఫ్ జీపీఎఫ్ ఇస్తున్నారు. 30 సంవత్సరాలు డ్యూటీ చేసిన ఎంప్లాయీకి ఏమి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పుడు కారణం ఏంది? ఇటు సర్పంచులు అన్యాయం, అటు లేడీస్కి ఇస్తాను వాళ్ళకేం లేదు, తులంబంగా అది లేదు. అంటే లేడీస్ లేదు, విద్యార్థులకు జాబ్ కలెండర్ అన్నారు. జాబ్ కలెండర్ ఏడామలు చేస్తారు చెప్పండి, ఏ జాబ్ ఇచ్చారు? ఆల్రౌండ్గా నేను చెప్తున్నాను కదా, నిరుపేదలకు లేదు, ఆట వాళ్ళకి లేదు, గరీబులకు లేదు, రైతులకైతే మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. యూరియా కోసం కొట్టుకుంటున్నారు, ఒక్క యూరియా కోసం వాళ్ళు వారం రోజులు నిల్చుంటారు, వర్షంలో నిల్చుంటున్నారు. వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. వాళ్ళని మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కంచే ఇప్పుడు నేను అసెంబ్లీ కూడా కంచేసిర్రు, ఉస్మాన్ యూనివర్సిటీ కంచేసిర్రు, అచ్చం చూసిన సెక్రటరీ కూడా కంచేస్తున్నారు. కంచెల పాలన నడుస్తుంది, ప్రజాపాలన పోయి. ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు అనేది అసలు. అరే అవి మొత్తం సర్వనాశనం అయిపోయినారు. మొత్తం ఏ పాలన జరుగుతలేదు. ఎవరంటే వాళ్ళు మాత్రం నడుస్తున్నారు, వాళ్ళ కమిషన్ మాత్రం బరోబర్ నడుస్తున్నాయి. ఏం లేదు, మొత్తం కమిషన్ల పాలన నడుస్తుంది తప్ప ఇంకేం లేదు. సో ఆలోచించండి. ఇప్పటికైనా ఎలక్షన్ పోయేటప్పుడు ఇస్తామని చెప్పారు, 20 నెలలు అయిపోయింది. ఎలక్షన్ అనౌన్స్ చేస్తున్నారు. మీరు బీసీ రిజర్వేషన్ కొంట పెట్టుకుని ఎలక్షన్లు ఇచ్చేస్తున్నారు. మీరు చేస్తామని నిజాయితీగా చెప్పుకోండి, ఒప్పుకోండి. లేదంటే చేయమని చెప్పండి. మేమైనా కోర్టు లాస్ట్ సెప్టెంబర్లో తీర్పిచ్చింది 3 నెలలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. అంతే లాస్ట్ ఇవ్వకపోతే సర్పంచ్ అని చెప్పేసి మా సర్పంచ్ చేసి అంతే అధ్యక్షుడు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసిరు. వాళ్ళకి ఆ కమిషన్ వచ్చేసి మాకు ఇంకో కొంత టైం కావాలా అని చెప్పేసి మళ్ళీ డిపిఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇప్పటికి 4 సార్లు రిపోర్ట్ తెప్పించుకున్నారు. తెలుస్తున్నది ఇంకా మీకు? అంటే కేవలం కాలయాపన.
చనిపోయినా పర్లేదు, సర్పంచులు చనిపోయినా పర్లేదు, కుటుంబాలు రోడ్డు మీద పడినా పర్లేదు, వాళ్ళ మీద ఆడపడరు, కాంట్రాక్టర్లు ఉంటారు, షాప్ వాళ్ళు ఉంటారు, ఊర్లో పెట్రోల్ బంకులు ఉంటాయి, అందరు నాశనం అయిపోతున్నారు మీ వల్ల. అసలు ఊర్లో శాంతి అనేది లేదు. ఆలోచించండి కానీ 20 నెలలు కూడా మీరు 20 నెలలు ఎలక్షన్ పెట్టకపోవడం అది కానీ 100% మీ యొక్క ఫెయిల్యూర్, అది 100% ఇదే ఫెయిల్యూర్. మీరు ఉద్యోగాల పరంగా ఫెయిల్ అయ్యారు, నిరుద్యోగుల పరంగా ఫెయిల్ అయ్యారు, విద్యార్థుల పరంగా ఫెయిల్ అయ్యారు, మహిళల పరంగా ఫెయిల్ అయ్యారు. ఏం నడుస్తుంది పాలన, ఎక్కడ నడుస్తుందో చెప్పుర్రి. సో మీరు అందరూ ఆలోచించారు, ఇప్పటికైనా ఆలోచించి మీరు పోయిర్రి. మీకు మాత్రం 100% లోకల్ ఎలక్షన్లు పోతే మాత్రం 100% మీకు రిజల్ట్ అనేది తెప్పుకుండా కొడతారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు అనుకుంటున్నారు అధికారంలో కూర్చున్నప్పుడు కళ్ళు కనబడవు, అది 100% మిమ్మల్ని చూస్తే అది అందరికీ అర్థమవుతా ఉంది. అంతే, జర్నలిస్ట్ అంటే విభజన తీసుకొస్తున్నారు. ప్రింట్ మీడియా, పేపర్ మీడియా అనుకుంటా, మీ దాంట్లో మీకు వాళ్ళు ఫస్ట్ మీద కూర్చోాలట, వెనుక పళ్ళు కొట్టాలట, పండ్రాలు కొడతా, పేగులు మెడలు వేసుకుంటా. ఏంటి నీ భాష ఏంది అసలు, ఏం చేస్తున్నావు అసలు? ఎవరికి ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? అపోజిషన్ కూడా మాట్లాడేది ఇప్పుడే మాట్లాడుతున్నారు. సో ఒకసారి ఆలోచించుకుని మీరు ఏం చేస్తున్నారు అనేది. కంపల్సరీ అధికారం ఎక్కువ రోజులు ఎవరికి ఉండదు. సో మీకన్నా మేము సీనియర్లు ఎట్లా చెప్పాలంటే, ఊరు మొత్తం శుభ్రం చేసినాం. 20 వార్డులలో 19 వార్డులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. అవి కేవలం సర్పంచ్ చేస్తూనే వచ్చినాయి. అలాంటి సర్పంచ్ని వేసుకొచ్చిన ఎంతవరకు కరెక్ట్? చూడండి, ఆలోచించండి. నేను కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు మంచి మనసుతో ఆలోచించండి అబ్బా. మీరు పాలన చేసే ప్రజల కొరకు, మీకోసం కాదు, ఆ ప్రజల కోసం సిన్సియర్గా చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇచ్చే ముందే మా పిల్లల గురించి ఒక ప్రశ్న ఇవ్వాలి. లేదంటే నేను అందరి ముందర చెప్తున్నా, నేను రెడీ, దేనికోసమనే రెడీగా ఉన్నా. నేను ఆ శ్రీకాంత్ గారు చనిపోయిన నేను అగ్గి కోసం కూడా సిద్ధంగా ఉన్నా. నేను థ్యాంక్ యూ. సారీ కొద్దిగా లేట్ మాట్లాడినా, నాకు ఎందుకు తట్టుకోలేకపోతున్నాను నేను.